హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, నేను ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఓకే, ఇంకా దీని ప్లాన్ మనం ఫ్యూచర్ ప్లాన్ మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా వరకు కంపెనీ చేస్తున్నాయంటే ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి సోర్స్ ఏమైనా ఉంటే సోలార్, ఓకే, సోలార్, విండో, టర్బైన్ ఉన్నాయి కదా, అట్లా వాటి ద్వారా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కంపెనీ కూడా మంచి ప్లాన్ వేసింది. అవి ఏం ప్లాన్ అంటే మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్. ఓకే, మ్యాక్సిమం రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ మొత్తం ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీదే. ఇంకా 5 years 10 yearsలో మొత్తం ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్, ఈవీ. ఓకే, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ మనకు ఎక్కువ కనబడడం జరుగుతుంది. అలాగే ఇన్సూర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఓకే, ఉత్పత్తిని, ఓకే, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇది సమయం, ఓకే, టయాన్ని, కృషి సామగ్రిని అన్నిని వృధాను తగ్గిస్తుంది అనమాట. అందుకే ఇన్సూర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. అలాగే ప్రమోట్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. సహజ వనరులను ఉపయోగించుకొని పర్యావరణానికి హాని కలిగించకుండా దాన్ని అభివృద్ధి చెందడానికి దీన్ని ప్రమోట్ ఎన్విరాన్మెంట్ స్టెబిలిటీ అంటారు అనమాట. సోలార్ పవర్ మోడల్ టాప్కాన్ ఎన్ టైపు బిఫిషియల్ మోడల్ అనమాట. అలాగే హారిజాంటల్ సింగిల్ యాక్సెస్ ట్రాకింగ్ అనేది ఒకదానికి మీద ఒకటి సోలార్ ప్లాన్ మీద పడకుండా ఉండడానికి దానికి ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సింగిల్ యాక్సెస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంచడం జరుగుతుంది. ఇంకోటి విండో పవర్ మోడల్ జీ జనరల్ ఎలక్ట్రికల్ జీ 2.5 విండో పవర్ కూడా దీంట్లో ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. హారిజాంటల్ సింగిల్ యాక్సెస్ ట్రాకింగ్ సిస్టమ్ బెనిఫిట్స్ ట్రాక్స్ ద సన్ త్రూ అవుట్ ద డే. సన్ను ఇదంటే ట్రాకింగ్ సిస్టమ్ చేస్తుంది. అలాగే మోడల్ ఫర్ ఫిక్స్డ్ ఆన్ ద మౌంటెడ్ స్ట్రక్చర్ విల్ బి రొటేటెడ్ రౌండ్ అనే హారిజాంటల్ యాంగిల్. ఇదేంటంటే ఇప్పుడు ఒక పలక సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, అవి ఒకదానికి మీద ఒకటి నీడ పడకుండా దాన్ని హారిజాంటల్ యాక్సెస్ కన్నాకి వెళ్ళి ఇవి ఇలా ట్రాక్ చేయడం జరిగింది. ఇంకా మనం ఇది చూడండి, టర్బైన్ ఉన్నాయి కదా, ఇవి టర్బైన్స్ మనం చూసుకున్నట్లయితే కీ ఫ్యాక్టర్స్ అంటే 114 మీటర్లు ఉంటుంది అన్నమాట రొటేట్ తిరగడానికి. ఓకే, 2.1 మెగావాట్లు దీనివల్ల ఉత్పత్తి అవుతుంది పవర్. అలాగే నాయిస్ సౌండ్ తగ్గించడానికి బ్లేడ్ చూడండి, డైనమిక్ బ్లేడ్ ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని టవర్ మీటర్ ఉంది కదా, డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా, 68 to 153 మీటర్ వరకు ఉండడం జరుగుతుంది ఇది. ఇంకా దీన్ని ఇట్లా ఎక్కడ అంటే ఇండియా, చైనా, బ్రెజిల్ అనమాట. ఓకే, మార్కెట్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఇండియా, చైనా, బ్రెజిల్లో. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, వీటి గురించి మనం చూద్దాం. స్ట్రెంగ్త్ చూడండి, అబౌండెడ్ రెన్యూవబుల్ సోర్స్. ఓకే, అబౌండెడ్ రెన్యూవబుల్ సోర్స్ అనమాట. అదే అడ్వాన్స్ టెక్నాలజీ, మనం అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే న్యాచురల్గా దొరికేది అది. ఓకే, సహసిద్ధంగా దొరికేది. మనం దాన్ని ఇంకా ఎక్కువగా తొందరగా దాని ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ సబ్స్టెన్సీ, లాంగ్ టర్మ్ వరకు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవేమి సూర్యుని వచ్చేది, సన్ నుంచి వచ్చేది కాబట్టి సహసిద్ధమైంది కాబట్టి. అదే డైవర్సిఫైడ్ ఎనర్జీ జనరేషన్, డైవర్సిఫై మూవ్ చేయొచ్చు దీన్ని. అదే వీక్నెస్ చూసుకున్నామంటే దీనికి ఒకసారి పెట్టుబడి ఉంటుంది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అందుకే క్యాపిటల్ ఎక్కువ కావాలా, ల్యాండ్ కావాలా. ఠీకే, వెదర్ కండిషన్ కూడా మనకు బాగుండాలి దీనికి. సోలార్ కానీ విండో కానీ వెదర్ కండిషన్ కూడా చాలా గుడ్గా ఉండాలి. అలాగే ఆపర్చునిటీ అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు మనము చాలా ఇళ్లకు సోలార్ తీసుకోవడానికి గవర్నమెంట్ మనకు సబ్సిడీ ద్వారా వస్తుంది. అట్లా ఇది కూడా
కొంచెం వరకు బిల్లు తెస్తే వీటికి సోలార్కు దీనికి దానికి మంచిది అవకాశం ఉండే ఈ సెక్టర్కు. అలాగే మార్కెట్ ఎక్స్పెన్షన్, మార్కెట్ దీనిది సోలార్ది విండోది కానీ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఈవీ రాబోతుంది కాబట్టి ఎక్కువగా వాటికి ప్రతి హైవేలో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వాటికి ఎట్లా కావాలి కరెంటు, ఇవే సోలార్ ఉన్నాయి కదా విండో, వీటి ద్వారా వీటికి సరఫరా జరుగుతుంది. అదే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ వల్ల ఇంకా ఎక్కువ మంచి టెక్నాలజీ వల్ల వీటికి ఇంకా తొందరగా ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే రైజింగ్ ఈక్విప్మెంట్ మెయిన్ పవర్, దీనికి ఎక్కువ మెయిన్ పవర్ కావాలా, ఈక్విప్మెంట్ కావాలా. ఓకే, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ అనమాట, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలా. లీటర్ కాస్ట్ మనం చూసినట్లయితే చూడండి, మొత్తం ఇది అది 1 ఎకరా 10 lakh, 1 ఎకరా వచ్చేసి 10 lakh. అలాగే 65 ఎకరా దీనికి 65 ఎకరాలు, అదే 65 ఎకరాలు ఇది ఏర్పాటు చేస్తుంది. దానికి ఎంత టోటల్ కాస్ట్ 6.5 CR. అలాగే సోలార్ ప్యానల్ 15K, ఒక ప్యానల్ వచ్చేసి 15,000. అలాగే దీనికి కావాల్సింది 1 lakh యూనిట్. ఆ 1 lakh యూనిట్కి ఎంత కావాలా, 150 CR, 150 కోట్లు కావాలా. విండో టర్బైన్ ఉంటాయి కదా వాటికి ఒక యూనిట్కి వచ్చేసి 15 కోట్లు ఖర్చు అవుతుంది. అలా 15 యూనిట్లకు 225 కోట్లు. అలాగే కేబుల్ ఆల్ టైప్ వాటికన్నీ లేదు 45 కోట్లు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి కదా. ఇప్పుడు విద్యుత్ అయి ఉంది, దాని దేని ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ ద్వారా కదా అందులో డిస్ట్రిబ్యూషన్ చేసేది. దానికి 1.5, 1.5 కోటి ఒక యూనిట్కు. అట్లా 4 యూనిట్లు కావాలి, 4 యూనిట్లకు 6 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే అదర్ ఇన్ఫ్రా కాస్ట్ ఉంటాయి కదా వాటికి 140 కోట్లు కావాలి. అలాగే గ్రాండ్ టోటల్ వచ్చేసి చూసినాం కదా 572, అంటే మ్యాక్సిమం 600 కోట్లు అట్లా వేసుకుంటే మనం 600 కోట్ల ఇది బడ్జెట్ ప్లాన్ చేస్తుంది కంపెనీ. ఇలా మనము చూడండి. ఇంకా మనం కంపెనీ చూసినట్లయితే కింద చూడండి, సెటప్ కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫ్రా కాస్ట్ ఎంత అయింది మనం. ఓకే, మినిమం 1 టైం ఇన్ఫ్రా, ఒకసారి మనం దీంట్లో పెట్టుబడి పెట్టేది సోనల్ ఉంది కదా దానిలో ఒకసారి మనం పెట్టుబడి పెడతాం అన్నమాట. అలాగే 572 క్రోర్ కావాలి మనకు ఒకసారి ఇన్ఫ్రా కాస్ట్ కోసం. అదే టోటల్ పవర్ జనరేటెడ్ పవర్ పర్ అవర్ 1 అవర్లో, ఓకే 1 అవర్లో 100 మెగావాట్ ఇది అనేది జనరేట్ చేస్తుంది. అలా 1 మెగావాట్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది, 5.72 CR, 5,72 లక్షలు అవుతుంది. ఓకే, 100 మెగావాట్లు తయారు చేయడానికి. అలా పర్ ఎకరకు, ఓకే 60 ఎకరా 1 మెగా పర్ ఎకరకు 1 మెగావాట్ మనం ప్రొడక్ట్ చేయొచ్చు. అలా 60 ఎకరాకి ఎంత చేస్తామంటే 60 మెగావాట్ 1 అవర్కు, అది కూడా 1 అవర్కు. అలాగే విండో టర్బైన్, ఓకే విండో టర్బైన్ చూసినట్లయితే 2.5 మెగావాట్ పర్ యూనిట్కి. అలాగే 15 యూనిట్లకు ఎంత ఉత్పత్తి చేస్తుందని 37.5 మెగావాట్ పర్ అవర్ 1 గంటకి. గ్రాండ్ టోటల్ ఎంత వస్తుంది, సోలార్ ప్యానల్, ఓకే సోలార్ విండో టర్బైన్ రెండింటిలో కలిపి 97.5 మెగావాట్ పర్ అవర్, అంటే ఒక గంటకు 97 మెగావాట్లు మనము ఇలా ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ ఎస్టిమేషన్, చూడండి ఇంకా రెవెన్యూ ఎస్టిమేషన్ మనం వచ్చిన దగ్గరికి చూద్దాం ఎంత. గుజరాత్లో మీరు చూడండి, ఇదో కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ గుజరాత్లో ఎంత ఉందో ఇది. డొమెస్టిక్ చూడండి, డొమెస్టిక్ ఎంత ఉంది, డొమెస్టిక్ కాస్ట్ 4 to 5 ఉంది పర్ కిలోవాట్, 1 కిలోవాట్. అలాగే కమర్షియల్ ఉంది కదా, కమర్షియల్లో మనం డొమెస్టిక్ చూసినట్లయితే 5 నుంచి 650, 5 రూపాయల నుంచి 6.5 దాకా ఉంది. చేసినట్లయితే మనం చూడండి ఇలా గ్రోస్ ప్రొడక్షన్ 1 అవర్లో 97.5 మెగావాట్, ఓకే దాన్ని కిలోవాట్లో మార్చంటే 97,500 కిలోవాట్లాగా అవుతుంది. అలాగే ప్రొడ్యూస్ ఇన్ 24 అవర్స్, 12 అవర్స్ సైకిల్ మనం వేసుకుంటే 12 అవర్స్ దీన్ని 97,500 కిలోవాట్లను 12తో మనం మల్టిప్లై చేస్తే ఇది చూడండి
11,70,000 కిలోవాట్ అనమాట. 11,70,000 కిలోవాట్. అదే కాస్ట్ పర్ యూనిట్ సప్లై చేసుకుంటే కన్నా 3.5 రౌండ్ ఫిగర్గా 4 వేసుకుంటే మనం ఓకే 4 వేసుకుంటే 4ను 11,70,000 కిలోవాట్లను మనం మల్టిప్లై చేసామంటే 46,80,000 పర్ డే, అంటే 46,80,000 1 డే ఇది దీనికి వస్తుంది. ఇంకా టోటల్ ఇయర్లీ రెవెన్యూ చూసుకున్నామంటే 46,82,365 డేస్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 170 కోట్లు మినిమం చూడండి. 170 కోట్లు మనం ఇయర్లీ 25 కోట్లు కాస్ట్ అంటే ఈ లేబర్స్ ఉంటారు, తర్వాత దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, వాటన్నిటికు మనం ఛార్జ్ 25 కోట్లు తీసేస్తే 170 కోట్లు, 25 కోట్లు తీసేస్తే 145 కోట్లు చూడండి. ఇయర్లీ ప్రాఫిట్ 145.82 కోట్లు. 145 కాకుండా కానీ 145 రాకున్నా కానీ మనం 100 కోట్లు వేసుకున్నా కానీ 5 ఇయర్స్లో ఇది 6 ఇయర్స్లో దీని ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి ఇది ఇన్కమ్ తెచ్చుంటుంది కదా, ఎక్కడి నుంచి అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి మొత్తం ఇంట్రెస్ట్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవడం కానీ అలా ఇది వచ్చే ప్రాఫిట్ మొత్తాన్ని అలా 5 ఇయర్స్లో ఇది క్లోజ్ చేయవచ్చు. క్లోజ్ చేసిన కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతైతే మిగులుతుందో మొత్తం అది కంపెనీకే రావడం జరుగుతుంది. అందుకే ఇది ఫ్యూచర్ ప్లాన్ చూడండి కంపెనీది ఎట్లా ఉందో. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత మనకు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి మనకు ఈ కంపెనీ ప్రాఫిట్ జరుగుతుంది. అంటే కంపెనీ మేనేజ్మెంట్ అలా ఆలోచన చెప్పడం కూడా జరిగింది. ఓకే, అది కూడా 3-5 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయడానికి చూస్తుంది. ఓకే, అందుకే ఇప్పుడు ఎంత మన స్టాక్ ప్రైస్ చాలా ₹1 కింద ఉంది, ₹1 కింద ఉంది అనమాట, నడుస్తుంది. దీనైతే ఆ రోజు వచ్చిన కంపెనీ అవుతుందని తెలుస్తుందని ప్రాజెక్టు మొదలుపెట్టి అప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ స్టాకును, అప్పుడు దొరకకపోవచ్చు కూడా. కొనేవాళ్ళు ఉన్నప్పుడు అమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు కదా. మళ్ళీ అందుకే ఏంటంటే కంపెనీ ఫ్యూచర్ బాగా ఉంది. నా ఒపీనియన్ చెప్తున్నాను దీనికి. అంతే, ఫ్యూచర్ మంచి ప్రాఫిట్ రావచ్చు, మంచి భవిష్యత్తు ఉంది ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతే. అలాగే ఇంకా ఈ వీడియో మీకు నేను ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.